నమస్తే వీక్షకులందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో సీనియర్ యోగా కోచ్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు యోగా డే సందర్భంగా మీ అందరి ముందుకు కొన్ని ముఖ్యమైన ఆసనాలు అలాగే బ్రీదింగ్ టెక్నిక్స్ తీసుకొని వచ్చాము. సో ఆ విధంగా మీరు యోగాని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీరు చాలా తేలికగా ఫీల్ అవుతారు. అలాగే ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్యలు కూడా వైదొలిగిపోవడం మీరు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ సమస్యలకు సంబంధించిన ఆసనాస్ మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఒక్కొక్క ఆసనాకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరైతే చేయాలో ఎవరైతే చేయకూడదో అవన్నీ ఇప్పుడు మనం చూద్దాం. అలాగే కొన్ని బ్రీదింగ్ టెక్నిక్స్ మనం బాడీని ఎలా ప్యూరిఫై చేసుకోవచ్చు, అలాగే మన మానసిక శక్తిని ఎలా పెంచుకోవచ్చు అనేది మనం ఈ ప్రోగ్రాంలో చూద్దాం. ముందుగా మనం ఒక ప్రాణాయామ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తాం. ఆ తర్వాత సూర్య నమస్కార మనం ఒక సెట్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కొన్ని ఆసనాస్ తేలికగా మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకునే విధంగా మనం డిస్కస్ చేసి వాటిని ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు ఉపయోగాలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మీరు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మీకు యోగా మ్యాట్ ఉంటే కనుక దాన్ని యూస్ చేస్తూ, లేకపోతే కనుక ఏదన్నా ఒక బ్లాంకెట్ లాంటిది వేసుకొని మీరు మెల్లిగా యోగాసనాలు చేయడానికి ట్రై చేయండి. సో ముందుగా మీరు ఏదైతే పొజిషన్లో ఉన్నారో అలా కంఫర్టబుల్గా కూర్చోడానికి ట్రై చేయండి. ఆ ఉన్న పొజిషన్లో మీ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఉన్న తర్వాత దీన్ని చిన్ముద్ర అంటారు. మీ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ రెండు టచ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఎడమ చేతితో ముద్ర పెట్టుకొని కుడి చేతితో మీ థంబ్ ఫింగర్ అలాగే రింగ్ ఫింగర్ తోటి మీ నాస్ట్రల్స్ని కంట్రోల్ చేయాలి. దీన్ని విష్ణుముద్ర అంటారు. సో ఈ రెండు ఫింగర్స్ని యూస్ చేసి మీరు నాస్ట్రల్స్ని కంట్రోల్ చేస్తూ బ్రీదింగ్ టెక్నిక్ అలాగే ప్రాణాయామ అంటారు. దీన్ని ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. సో మీరు శ్వాస అనేది లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ముందుగా తీసుకోవాలి. సో దీర్ఘంగా ప్రెషర్ పెట్టకుండా లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీదింగ్ చేసిన తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్ని మీరు రింగ్ ఫింగర్ తోటి క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ని ఓపెన్ చేసి మీరు ఎక్సేల్ అంటే శ్వాస వదులుతూ ఉండాలి. అలాగే ఎక్సలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ రైట్ నాస్ట్రిల్ ద్వారాగా శ్వాస తీసుకోవడం అయిపోయిన తర్వాత రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ని ఓపెన్ చేసి మీరు మళ్ళీ శ్వాస వదులుతూ ఉండాలి. ఇలా రైట్ లెఫ్ట్ ఆల్టర్నేటివ్గా మనం చేసుకునేది ఒక సైకిల్ అంటారు. ఇలాంటివి ఒక 9 సార్లు మనం ప్రాక్టీస్ చేద్దాము. దాని తర్వాత సూర్య నమస్కారం ఎలా చేయాలనేది మనం చూద్దాం. సో ఇప్పుడు సూర్య నమస్కార ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూద్దాం. సూర్య నమస్కార ప్రాక్టీస్ చేయడానికి ముందు అలాగే ఆసనాస్ ప్రాక్టీస్ చేయడానికి ముందు మనం సూక్ష్మ వ్యాయామ చేయాల్సి ఉంటుంది. ఆ సూక్ష్మ వ్యాయామ మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేసిన తర్వాత మెల్లిగా సూర్య నమస్కార ప్రాక్టీస్ చేద్దాం. సో ముందుగా మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ పొజిషన్లోనే మీరు చేతులు రెండు ముందుకు చాచి ఫిస్ట్ పొజిషన్లోకి తీసుకొచ్చి ఇలా రొటేట్ చేస్తూ ఉండండి. ఇలాంటి సూక్ష్మ వ్యాయామ చేయడం వల్ల మీ జాయింట్స్ అనేది కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాయి. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ బాడీ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో ఈ రొటేషన్ ఇలా రివర్స్ కూడా చేసిన తర్వాత మీరు రెండు చేతుల్ని భుజాల మీద ఉంచి ఇలా రొటేట్ చేసుకోవడం వల్ల ఈ షోల్డర్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీకు కొంచెం లూజ్ అవుతూ ఉంటాయి. అలాగే మీకు మొబిలిటీ అనేది పెరుగుతూ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతూ మీకు ఆసనాలు చేయడానికి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా క్లాక్ వైజ్ కొన్ని రొటేషన్స్ చేసిన తర్వాత మీరు రివర్స్ రొటేషన్ కూడా ఇలా చేసుకోవచ్చు. ఈ సూక్ష్మ వ్యాయామం అనేది మీరు డేలో ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కనుక బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు రెండు చేతులు ముందుకు చాపి ఇలా వెనక్కి ట్విస్ట్ చేస్తూ ఉండాలి. మీరు బ్రీద్ ఇన్ ఆర్ రెండు చేతులు ముందుకు చాపి శ్వాసను వదులుతూ మీరు వెనక్కి ట్విస్ట్ చేయాలి. శ్వాస పీల్చుకుంటూ ముందుకు రావాలి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు మీరు ఒక బ్రెత్ని సింక్ చేస్తూ ఉంటే కనుక మీకు చాలా తేలికగా ఉంటుంది. శ్వాస పీలుస్తూ ముందుకు, శ్వాస వదులుతూ వెనక్కు. ఇలా ఇంకొకసారి చేద్దాం. అయిపోయిన తర్వాత మీరు రెండు చేతులను రిలాక్స్ చేసి రెండు కాళ్ళని ముందుకి చాపి ఇప్పుడు రొటేషన్ యాంకిల్స్ కోసం చేయాలి. మీ లెగ్స్లో కనుక స్టిఫ్నెస్ ఉంటే కనుక ఈ రొటేషన్ చేయడం వల్ల మీకు ఆ స్టిఫ్నెస్ పోతుంది. అలాగే మీరు బాడీ ఆసనాస్ చేయడం కోసము అలాగే సూర్య నమస్కారం చేయడం కోసం ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇలా క్లాక్ వైజ్ ఒక 5 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ ఒక 5 సార్లు చేస్తే కనుక సరిపోతుంది.
ఇలా చేసిన తర్వాత మీరు 2 కాళ్ళని జోడించి 2 చేతులతోటి మీ కాళ్ళని పాదాలని ఇలా పట్టుకొని మీరు బ్యాక్ స్ట్రైట్గా పెట్టుకొని మీరు మెల్లిగా మీ కాళ్ళని ఇలా మూవ్ చేయగలిగితే కనుక మీకు బ్యాక్ స్టిఫ్నెస్ అలాగే హిప్ ఏదన్నా కొంచెం స్టిఫ్గా ఉంటే కనుక ఈ పొజిషన్లో మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు ఏదన్నా స్టిఫ్నెస్ ఏదైనా రిలేటెడ్గా నీస్కి కానీ లేకపోతే హిప్కి కానీ బ్యాక్ కానీ ఏదన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఈ పొజిషన్ వల్ల మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. ఇలా కొన్నిసార్లు ఫ్లాప్ చేసిన తర్వాత మెల్లిగా రిలాక్స్ చేసుకొని లెగ్స్ మీరు కాళ్ళు ముందుకు చాపి కూర్చోవచ్చు. ఇలా సూక్ష్మ వ్యాయామం పూర్తయిన తర్వాత మనము సూర్య నమస్కారం స్టార్ట్ చేయొచ్చు. సో ఈ సూర్య నమస్కారం కనుక ఎవరన్నా సివియర్గా నీ పెయిన్స్ ఉంటే కనుక అలాగే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే కనుక మీరు ఈ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయకూడదు. అలాగే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ కూడా ఈ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయకూడదు. సో ఈ ఆసనాస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. అలాగే బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అన్ని భాగాలకి అవడం మూలంగా మీకు ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ సూర్య నమస్కారం రోజు మీరు ఒక 6 సెట్స్ నుంచి ఒక 9 సెట్స్ వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి మీకు బాగా స్ట్రెంత్ ఉంటే కనుక మీరు 12 సెట్ల వరకు కూడా ఈ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎలా పోజ్ చేయాలనేది చూద్దాం. ముందుగా మీరు మ్యాట్ మీద తాడాసనాలు నిల్చోవాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి బాడీని ఆర్చ్ చేయాలి. దీర్ఘంగా శ్వాస వదులుతూ ముందుకు వంగుతూ బాడీని కిందకి తీసుకెళ్ళి 2 చేతుల్ని 2 పాదాల పక్కన పెట్టాలి. ఇప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ కుడి కాలు ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకెళ్ళి అశ్వసంచలన పొజిషన్కి రావాలి. ఇక్కడ మీ ముందు యాంకిల్ అలాగే ఇక్కడ ముందు నీ అండ్ యాంకిల్ ఒక లైన్లో ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ నుంచి దీర్ఘంగా శ్వాస వదులుతూ మీరు అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. దీర్ఘంగా శ్వాస పీల్చుకుంటూ బాడీని మ్యాట్కి ప్యారలల్గా తీసుకురండి. అలాగే 2 నీస్ని కింద పెట్టేసి శ్వాస వదులుతూ మీరు బాడీని వెనక్కి శిశువాసనలోకి తీసుకెళ్ళాలి. దీర్ఘ శ్వాస పీలుస్తూ టేబుల్ పొజిషన్కి రావాలి. అలాగే శ్వాస వదులుతూ మీ చెస్ట్ అలాగే చిన్ను కింద పెట్టాలి. హిప్ ఏదైతే ఉందో దాన్ని అలా పైన ఉంచాలి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ బాడీని కింద పెట్టేసి మీ అప్పర్ బాడీ ఏదైతే ఉందో దాన్ని మీ నేవెల్ సెంటర్ వరకు పైకి లేపాలి. ఇప్పుడు మళ్ళీ అధోముఖ శ్వానాసనకి దీర్ఘ శ్వాస వదులుతూ వెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ కుడి కాళ్ళను ముందుకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ ఎడమ కాళ్ళను ముందుకు తీసుకురావాలి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పైకి లేపి బాడీ ఆర్చ్ చేయాలి. శ్వాస వదులుతూ నమస్కార పొజిషన్కి రావాలి. ఇది ఒక రౌండ్. ఇలాగే లెఫ్ట్ లెగ్తో కూడా చేస్తే కనుక అది ఇంకో రౌండ్ అవుతుంది. 2 కలిపి ఒక సెట్. ఇలా మీరు 6 నుంచి 10 సెట్ల వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక రౌండ్ చేద్దాం. మళ్ళీ మీరు నమస్కార పొజిషన్లోకి వచ్చిన తర్వాత దీర్ఘ శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి ఆర్చ్ చేయాలి. శ్వాస వదులుతూ ముందుకు బెండ్ చేసి 2 చేతుల్ని కింద పెట్టి బాడీని పుష్ చేయాలి. శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ లెగ్ని వెనక్కి తీసుకెళ్ళాలి. శ్వాస వదులుతూ రైట్ లెగ్ కూడా వెనక్కి తీసుకెళ్ళి మీరు అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ బాడీని ప్యారలల్గా తీసుకురావాలి. శ్వాస వదులుతూ శిశువాసనకి వెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ టేబుల్లోకి రావాలి. శ్వాస వదులుతూ చెస్ట్ చిన్ని కింద పెట్టాలి. శ్వాస పీల్చుకుంటూ భుజంగాసనకి రావాలి. శ్వాస వదులుతూ మీరు అధోముఖ శ్వానాసనకి వెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకురావాలి. శ్వాస వదులుతూ అలాగే వెనక లెగ్ని ముందుకు తీసుకురావాలి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ మీరు నమస్తే పొజిషన్కి రావాలి.
ఇలా ఒక సెట్ మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆసనాస్ మనకి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో, ఎవరెవరు ఆ ఆసనాస్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడున్న సొసైటీ చూస్తే కనుక చాలా ఇష్యూస్, ముందుగా నేను చెప్పినట్టుగా బ్యాక్ పెయిన్ ఇష్యూస్, ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల, ఆడవాళ్ళ సంగతి చూస్తే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, పిల్లలు కలగకపోవడము, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెన్స్ట్రువల్ సైకిల్. సో ఇలా చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్కి ఆసనాస్ ఎలా ఉపయోగపడతాయి అనేది మనం చూద్దాం. సో ముందుగా మనం ఫార్వర్డ్ బెండ్ ఆసన ప్రాక్టీస్ చేద్దాం. దాని పేరు పాదహస్తాసన. సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు పొట్ట దగ్గర కదలికలు కలగడం వల్ల మీ పొట్టలో ఉన్న అవయవాలు సరిగ్గా పనిచేయడం జరుగుతుంది. పొట్ట దగ్గర పేరుకుపై ఉన్న కొవ్వు ఏదైతే ఉందో అది కూడా కరుగుతుంది. సో ఈ పోజ్ ఎలా చేయాలనేది మనం చూద్దాం. సో ముందుగా మీరు తాడాసనాలో నించోవాలి, అంటే స్టాండింగ్ పొజిషన్. ఇక్కడ నించున్న తర్వాత 2 చేతులను పైకి లేపి దీర్ఘ శ్వాస తీసుకోవాలి. శ్వాస వదులుతూ మీరు అప్పర్ బాడీ ఏదైతే ఉందో దాన్ని లెంథెన్ చేస్తూ మీరు స్లోగా కిందికి వెళ్ళాలి. ఇలా కిందకు వెళ్ళి మీరు పామ్స్, మీ 2 చేతుల్ని ఫీట్కి పక్కన, మీ పాదాల పక్కన ఉంచి మీరు ఎంత వీలైతే అంత ముందుకి బెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ మీరు కొన్ని శ్వాసలు తీసుకుంటూ పోజ్ని హోల్డ్ చేయొచ్చు. ఇలా హోల్డ్ చేసిన తర్వాత దీర్ఘ శ్వాస తీసుకుంటూ మీరు మెల్లిగా పైకి రావచ్చు. ఇది పాదహస్తాసన. దీన్ని మీరు రిపీటెడ్గా ఒక 5 నుంచి 10 సార్లు చేసుకోవచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి లేపాలి, శ్వాస వదులుతూ చేతులు కిందకి తీసుకువెళ్ళాలి. ఇలా మీరు కొన్నిసార్లు చేసుకుంటే కనుక మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. అలాగే ఈ ఫార్వర్డ్ బెండ్స్ చేయడం మూలంగా ఏంటంటే మీకు మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో అది మెదడుకు బాగా అందడం వల్ల మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా పాదహస్తాసన చేసుకోవచ్చు. ఇకపోతే మనకి కొన్ని సెట్టింగ్ పాస్చర్స్ ఉన్నాయి. మీరు కింద కూర్చొని కూడా ఈజీగా మీరు అంత ఇబ్బంది పడకుండా ప్రాక్టీస్ చేసుకునే పోజెస్. ఆ పోజెస్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సెట్టింగ్ పాస్చర్లు చూసుకుంటే కనుక ముందుగా మీరు వార్మప్స్లో మనం ఏదైతే చేసామో అదే 2 కాళ్ళను జోడించి 2 చేతులతో మీ కాళ్ళను పట్టుకొని ఇలా మీరు ఎంత వీలైతే అంత దగ్గరగా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రైట్గా పెట్టుకొని ఇలా ఊపడానికి ట్రై చేయండి. మీ 2 లెగ్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఏంటంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది పొట్ట భాగానికి, అలాగే మీకు స్పైన్కి స్ట్రెంగ్త్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఇన్నర్ థై ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, హిప్ ఫ్లెక్సిబిలిటీ కావచ్చు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా కొన్నిసార్లు రోజు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, పిల్లలు లేకపోవడం, అలాగే మెన్స్ట్రువల్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే కనుక మీకు మెల్లిగా తగ్గుముఖం పట్టడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ పోజ్ని మీరు ఒక 1 మినిట్ వరకు ఇలా ఊపుతూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇలా హోల్డ్ చేసి కొంచెం బెండ్ చేసి బాడీని 5 నుంచి 10 శ్వాసల వరకు తీసుకుంటూ ఉండొచ్చు. సో ఈ పోజ్ని బద్ధకోనాసన లేదా తితిలి ఆసన అంటారు. దీన్ని మీరు రెగ్యులర్గా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో తర్వాత పోజ్ పశ్చిమోత్థానాసన. మీ 2 లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి బ్యాక్ ఏదైతే ఉందో ఎప్పుడు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇక్కడ మీరు శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి లేపి శ్వాస వదులుతూ ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఇలా మీరు ముందుగా చేయలేకపోతే కనుక ఇలా పైకి కిందికి ఒక 5 నుంచి 10 సార్లు రిపీట్ చేస్తూ చేసుకుంటే కనుక మీకు బాడీ ఫ్లెక్సిబుల్ అవుతుంది. తర్వాత మీరు హోల్డింగ్ అనేది చేయొచ్చు. ఇలా 5 నుంచి 10 సార్లు చేసిన తర్వాత మీరు హోల్డ్ చేయొచ్చు. ఇలా హోల్డ్ చేసి ఎంత వీలైతే అంత కిందికి బెండ్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు పొట్ట దగ్గర ఉన్న కొవ్వు ఏదైతే ఉందో కరిగించబడుతుంది. అలాగే అబ్డామినల్ ఆర్గాన్స్ కూడా చాలా మెరుగుపడుతూ ఉంటాయి. సో ఈ పోజ్ ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ పోజ్ 2 కాళ్ళని వెనక్కి ఫోల్డ్ చేసి మీరు 2 నీస్ మీదకి ఇలా నించోవాలి. సో ఈ పోజ్లో మీకు ఏదన్నా నీ డిస్కంఫర్ట్ కావచ్చు, నీ పెయిన్స్ కానీ ఉంటే మీరు ఈ పోజ్ చేయడం ఆపేయండి. సో ఈ పొజిషన్లో మనం ఉస్ట్రాసన చేస్తున్నాం. ఈ ఉస్ట్రాసన ఏదైతే ఉందో మీకు బ్యాక్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీకు థైరాయిడ్ గ్లాండ్కి చాలా మంచిది, హార్మోనల్ బ్యాలెన్సెస్ అవి అవుతాయి. అలాగే అబ్డామినల్ రీజన్ ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవుతుంది. సో ఇది చేయడం కోసం 2 చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ కుడి చేతిని తీసుకెళ్ళి కుడి కాలు మీద, ఎడమ చేతిని తీసుకెళ్ళి ఎడమ కాలు మీద పెట్టాలి.
ఇలా పెట్టిన తర్వాత మీరు మీ బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు పుష్ చేసి హెడ్ని వెనక్కి హ్యాంగ్ చేయాలి. ఈ పొజిషన్లో ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు మీరు, లేదంటే మీకు ఎంతవరకు కంఫర్ట్గా ఉంటుందో అంతవరకు హోల్డ్ చేయొచ్చు. రిలీజ్ చేసేటప్పుడు మెల్లిగా ఒక హ్యాండ్ రిలీజ్ చేసి తర్వాత ఇంకొక హ్యాండ్ రిలీజ్ చేసి మెల్లిగా మీరు బాడీని కిందికి తీసుకెళ్ళి కౌంటర్ పోజ్ లాగా శిశువాసన చేయాలి. ఇలా శిశువాసన చేసిన తర్వాత మీరు మెల్లిగా పైకి రావచ్చు. సో ఈ పోజ్ కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు. అలాగే మీకు థైరాయిడ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, మీ ఓవరీస్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, మెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. సో తర్వాత పోజ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. మీరు మెల్లిగా 2 కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేసి 2 కాళ్ళని కొంచెం దూరంగా పెట్టి ఇక్కడ నుంచి 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేసి మీరు ఇలా ఒక కర్రను పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా పట్టుకొని హ్యాండ్స్ పెట్టాలి. సో ఇక్కడ నుంచి మీరు శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళాలి, శ్వాస పీల్చుకుంటూ వెనక్కి రావాలి. ఇలా శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళాలి, శ్వాస పీల్చుకుంటూ వెనక్కి రావాలి. ఇప్పుడు మీకు ఈ పోజ్ చూస్తే ఏ గుర్తొస్తుంది? ఇలా పడవని ఎలా అయితే రైడ్ చేస్తారో అలా మీరు ముందుకి వెనక్కి వెళ్తూ ఉండాలి. ఈ ఆసన చేయడం మూలంగా మీకు కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అవుతుంది. అలాగే మీకు పొట్ట దగ్గర ఉన్న కండరాలు కదులుతాయి. అలాగే మీకు ఆరోగ్యంగా పరంగా చూసుకుంటే కనుక ఆర్గాన్ యొక్క శక్తి అనేది పెరుగుతుంటుంది. ఈ విధంగా ఒక 5 సార్లు చేసిన తర్వాత రివర్స్ కూడా అలాగే చేయాలి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకి. ఇలా 5 సార్లు అయిపోయిన తర్వాత మీరు మెల్లిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇలా కొన్నిసార్లు రిపీట్ చేసిన తర్వాత మనం తర్వాత పోజ్ చూద్దాం. సో నెక్స్ట్ పోజ్ వచ్చేసి మీరు మెల్లిగా లైన్ టోన్ పొజిషన్లోకి వెళ్ళాలి. ఇలా శవాసనకి వెళ్ళిపోయిన తర్వాత మీరు 2 లెగ్స్ని ఫోల్డ్ చేసి యాంకిల్స్ అందితే కనుక మీరు యాంకిల్స్ పట్టుకోవచ్చు, లేదంటే 2 పామ్స్ కింద పెట్టేయచ్చు ఏదైతే పాదాల పక్కన. ఇలా యాంకిల్స్ పట్టుకున్న తర్వాత మీరు శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నడుము భాగాన్ని పైకి లేపాలి. దీన్ని ఇలా ఒక 5 నుంచి 10 సార్లు కనుక రిపీట్ చేయొచ్చు. బ్రీద్ ఇన్ చేస్తూ పైకి, బ్రీద్ అవుట్ చేస్తూ కిందికి. ఇలా ఒక 5-10 రెపిటేషన్స్ చేసుకున్న తర్వాత మీరు అప్ చేసి హోల్డ్ చేయొచ్చు. ఇలా హోల్డ్ చేసినప్పుడు మీరు బటక్ స్క్వీజ్ చేసుకుంటూ అబ్డామిన్ టైట్ చేసుకుంటూ హోల్డ్ చేస్తే కనుక ఈ పోజ్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి చాలా మంచిది. రోజు చేసుకుంటే కనుక చాలా రిలీఫ్గా ఉంటుంది బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్కి. తర్వాత మెల్లిగా శ్వాస వదులుతూ బ్యాక్ రిలాక్స్ చేయాలి. సో దీన్ని సేతుబంధాసన అంటాము. ఇప్పుడు మనం అర్ధ పవన ముక్తాసన అలాగే పవన ముక్తాసన చేద్దాం. సో ఈ పోజ్ అయితే ఉందో ఇలా కాలుని వెనక్కి తీసుకొస్తూ మీరు 2 చేతులతోటి మీ చిన్ బోన్ పట్టుకొని ఎంత వీలైతే అంత మీ పొట్ట వైపు లాగుకుంటూ ఉండాలి. ఇలా లాగిన తర్వాత మీరు మెల్లిగా హెడ్ పైకి లేపి నీస్కి క్లోజ్గా తీసుకెళ్ళాలి. అలాగే శ్వాస వదులుతూ రిలీజ్ చేసి ఇంకొక లెగ్ కూడా అలాగే చేయాలి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి వెళ్ళాలి, శ్వాస వదులుతూ నీస్ని మీరు చెస్ట్ వైపు తీసుకురావాలి. శ్వాస పీల్చుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ నీస్ని వెనక్కి తీసుకురావాలి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు 2 లెగ్స్ కంటిన్యూ చేస్తే కనుక మీకు చాలా మంచిది. ఇది ఎక్స్ట్రా గ్యాస్ ఏదన్నా మీకు అబ్డామిన్లో ఇబ్బంది పడితే కనుక ఈ పోజ్ చేయడం వల్ల మీకు కొంచెం రిలీఫ్ వస్తుంది. అలాగే రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మెల్లిగా తగ్గుముఖం పడతాయి. ఇలా 5 నుంచి 10 సార్లు 2 కాళ్ళు రిపీట్ చేసిన తర్వాత మీరు 2 కాళ్ళని ఒకేసారి చేయొచ్చు. ఇలా 2 లెగ్స్ని ఫోల్డ్ చేసి మెల్లిగా 2 నీస్ని మీ పొట్టవైపు లాక్కొచ్చి 2 నీస్ని మీ పొట్టవైపు దగ్గరగా తీసుకొచ్చి తల భాగాన్ని పైకి లేపి మెల్లిగా నోస్ని ఆర్ ఫోర్ హెడ్ని మెల్లిగా మీరు నీస్కి దగ్గరికి తీసుకొస్తే కనుక పవనముక్తాసన అయిపోతుంది. దీంట్లో మీరు ముందుకు వెనక్కి ఇలా రాకింగ్ చేస్తే కనుక మీకు స్పైనల్ మసాజ్ అవుతుంది. బాడీ మొత్తం కూడా మీకు ఫ్రీగా అలాగే
ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మీరు మెల్లిగా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం సర్వాంగాసన చేద్దాం. సో లైయింగ్ డౌన్ పొజిషన్ నుంచి 2 లెగ్స్ని పైకి లేపి ఇలా నడుము దగ్గర చేతులు ఉంచి మీరు మెల్లిగా బాడీని పైకి తీసుకురావడానికి ట్రై చేయండి. సో ఈ పోజ్ మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే కనుక ఇదే మీరు వాల్ సపోర్ట్తో కూడా చేయొచ్చు. మీరు వాల్కి దగ్గరగా వెళ్ళి 2 లెగ్స్ని వాల్ మీద పెట్టేసి బాడీని పైకి లేపడానికి ట్రై చేస్తే కనుక మీకు వాల్తో చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు పోజ్ని హోల్డ్ చేస్తే కనుక ఈ ఇన్వర్షన్ పోజ్ వల్ల మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే చాలా ఫిజికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మీరు మెల్లిగా కిందికి వచ్చేటప్పుడు 2 లెగ్స్ని బెండ్ చేసి వెనక భాగాన్ని మెల్లిగా కిందికి తీసుకొచ్చి 2 లెగ్స్ని రిలాక్స్ చేయాలి. సో దీనికి ఇప్పుడు కౌంటర్ పోజ్గా 2 చేతులు బటక్స్ కింద ఉంచేసి మత్స్యాసన చేయాలి. సో ఇలా 2 చేతులని కింద ఉంచిన తర్వాత చెస్ట్ భాగాన్ని పైకి లేపి హెడ్ని వెనక్కి హ్యాంగ్ చేసి హోల్డ్ చేయాలి. ఇది మత్స్యాసన. దీన్ని సర్వాంగాసనకి కౌంటర్గా చేయాలి. నెక్ మీద ఏదైనా ప్రెషర్ అనిపిస్తే కనుక దీనివల్ల మీకు రిలీఫ్ అనిపిస్తుంది. ఇలా చేసిన తర్వాత మెల్లిగా పైకి లేపి మీరు బాడీని రిలాక్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం నౌకాసన ఎలా చేయాలనేది చూద్దాం. సో ఈ నౌకాసన వల్ల మనకి అబ్డామినల్ దగ్గర ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ అవుతుంది. అలాగే మీకు బాడీ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు లో బోట్ ఎలా చేయాలనేది చూద్దాం. సో లైయింగ్ డౌన్ పొజిషన్ నుంచి మెల్లిగా మీరు అప్పర్ బాడీని పైకి లేపి 2 లెగ్స్ని పైకి లేపి 2 చేతులను ముందుకు చాపి హోల్డ్ చేయాలి. ఈ పొజిషన్లో మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. మెల్లిగా లెగ్స్ రిలాక్స్ చేసి బాడీని రిలాక్స్ చేయాలి. ఆఖరిగా మనం ఉదరాకర్షణ పోజ్ చేయొచ్చు. సో ఉదరాకర్షణ మీకు బ్యాక్ పెయిన్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అలాగే మీకు ఫ్యూచర్లో కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో ఈ పోజ్ చేయడానికి మీరు రైట్ ఫుట్ ఏదైతే ఉందో దాన్ని లెఫ్ట్ నీ మీద పెట్టేసి మీ రైట్ నీని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని మెల్లిగా నీ కిందకి తీసుకురావడానికి ట్రై చేయాలి. మీ అదర్ హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని సైడ్కి స్ట్రెచ్ చేసి మెల్లిగా ట్విస్ట్ చేయండి. ఇది ఉదరాకర్షణ. మీకు బ్యాక్ ఇష్యూస్ అలాగే అబ్డామినల్ ఇష్యూస్ ఈవెన్చువల్గా తగ్గుముఖం పడతాయి. ఇన్హేల్ చేస్తూ వెనక్కి రావాలి. అలాగే ఇంకొకసారి ఇంకో లెగ్ కూడా అలాగే చేయాలి. లెఫ్ట్ ఫుట్ ఏదైతే ఉందో రైట్ నీ మీద పెట్టేసి లెఫ్ట్ నీని రైట్ హ్యాండ్తో పట్టుకొని మెల్లిగా ట్విస్ట్ చేస్తూ మీరు ఆపోజిట్ సైడ్ చూడాలి. ఇలా పోజ్లో హోల్డ్ చేస్తున్నప్పుడు కొన్ని శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉంటే కనుక మీకు చాలా తేలికగా ఉంటుంది. బ్రీద్ అవుట్ చేస్తూ మెల్లిగా పోజ్ రిలీజ్ చేసి బాడీని రిలాక్స్ చేయొచ్చు. ఇలా ఉదరాకర్షణ చేసిన తర్వాత బాడీని మొత్తం రిలాక్స్ చేసి శవాసనాలో ఉంచాలి. మీ 2 లెగ్స్ దూరంగా పెట్టి టోస్ ఫ్రీగా సైడ్కి ఫాల్ చేయాలి. అలాగే హ్యాండ్స్ 2 పైకి ఫేస్ చేస్తూ ఉండాలి. నోస్ పైకి ఫేస్ చేస్తూ ఉండాలి. 2 కళ్ళను మూసుకొని ఒక 5 నుంచి 10 శ్వాసల వరకు దీర్ఘంగా తీసుకోవాలి. దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉండాలి. మీ కంప్లీట్ బాడీ రెస్ట్ అవుతుంది. అలాగే మైండ్ రిలాక్స్ అవుతూ ఉంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటూ కొన్ని సెకండ్లు అబ్జర్వ్ చేయండి. ఇలా కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత మీరు మెంటల్లీ ఫిజికల్లీ రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు మెల్లిగా రైట్ సైడ్కి తిరిగి ఒక శ్వాస దీర్ఘంగా తీసుకొని వదలాలి. తర్వాత మెల్లిగా మీ ఎడమ చేయి సహాయంతో లేచి కూర్చోవాలి. ఇప్పుడు గమనిస్తూ ఉండండి మీ మైండ్ అండ్ బాడీ ఎంత ప్రశాంతంగా ఉందనేది. అలా 2 దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ వదలండి.
మెల్లిగా 2 చేతులు మీ కళ్ళ మీద ఉంచి మెల్లిగా కళ్ళు ఓపెన్ చేయొచ్చు. సో చూసారు కదండి, చిన్న చిన్న ఆసనాస్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా బాడీ ఎంత తేలికగా అనిపిస్తుందో. సో ఇదే పోజులు కనుక మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. అలాగే మీ ఇంట్లో వాళ్ళు కూడా రోజు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు చాలా ప్రశాంతంగా, అలాగే మీరు ఏ హాస్పిటల్ చుట్టూ తిరిగే అవసరం కూడా ఉండదు. సో ఇలాంటి చిన్న చిన్న ఆసనాస్ మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకుంటూ, అలాగే బ్రీదింగ్ టెక్నిక్స్ కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు చాలా బెనిఫిట్స్ చూడొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న ఆసనాస్ అలాగే బ్రీదింగ్ టెక్నిక్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీ ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. రెగ్యులర్గా యోగా ప్రాక్టీస్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.